కొందరి అత్తగారిళ్లల్లో కోడలికి పుట్టే పిల్లలు కావాలి, కోడలు చేసే వంటలు కావాలి, కోడలు చేసే చాకిరీ కావాలి. కానీ కోడలు మాత్రం వద్దు. ఇన్ని పనులు చేస్తున్న కోడలు మాత్రం ఎప్పుడూ పరాయిదే. ఏమి తన్ను కూడా దగ్గరకు తీసి, అమ్మా తిన్నావా, రెస్ట్ తీసుకో, అలసిపోతే ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత పని చేసుకోవచ్చు అని మాత్రం అనరు. ఎందుకు ఈ అత్తలకి ఇంత అహంభావం? అవసరం అంటారా? కోడలు కూడా మీకు కూతురు లాంటిదే కదా! మీరు కోడల్ని కూతురులా చూసుకోనప్పుడు కోడలు మిమ్మల్ని అమ్మలా ఎలా చూసుకుంటుంది? దయచేసి అంత పెద్దగా చూసుకోలేకపోయినా కనీసం ఒక మనిషిగా గౌరవించండి చాలు. కొత్త ట్రెండ్ వచ్చింది బ్రదర్. మొగుళ్ళను చంపుతున్న భార్యలు. రంకు మొగుడు కోసం పెళ్లి చేసుకున్న భర్తనే ప్లాన్ వేసి మరీ చంపేస్తున్నారు. పెళ్ళయ్యి పెళ్ళాల చేతిలో చావడం కంటే కూడా బ్రహ్మచారిలా బ్రతకటమే మేలు అనుకుంటున్నారు చాలామంది యువకులు. ఎలాగోలా కరోనా నుంచి బయటపడితే పెళ్లి చేసుకొని పెళ్ళాల చేతుల్లో బ్రతికి బట్టగట్టలేకపోతున్నాం అనేవాళ్ళు ఈ దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటి కొందరి ఆడవాళ్ళకి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటి అంటే, దయచేసి మీకు మొగుడు నచ్చకపోతే నచ్చలేదని చెప్పి వదిలివేయండి. అంతేగాని ప్లాన్ వేసి మరీ చంపేయకండి. దాని ద్వారా అతని జీవితం నాశనమైపోతుంది. తర్వాత పోలీసులకు చిక్కి మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. కామానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం అంటారా? ఆలోచించండి. కొంతమంది మాటలు వ్రాసి బ్రతుకుతారు. ఇంకొంతమంది మాటలు చెప్పి బ్రతుకుతారు. మరికొంతమంది మాటలు అమ్మి బ్రతుకుతారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే తమ మాటల చేత ఎదుటివారిని బ్రతికిస్తారు. నీ పక్కనున్నోడు చెప్పే సొల్లు ఆపి, నీ ఎదుటోడు గురించి ఆలోచించటం ఆపి, కనీసం అలాంటి వారి మాటలన్నా వింటే నీ జీవితం బాగుపడుతుందేమో ఆలోచించు బ్రదర్. ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం. బ్రతికుండంగానే శవంలా తయారు చేసే ఆయుధం పేరు మాట. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే కత్తి పేరు స్నేహం. నమ్మిన వెంటనే నట్టేట ముంచే నీటి పేరు బంధం. తడిగుడ్డతో గొంతులు కోచే కత్తి పేరు ప్రేమ. ఇవన్నీ చేయగలిగే మృగం పేరు మనిషి. ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు. మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండడం మనకే మంచిది. ఎందుకు అంటారా? మనకి మనుషులు అవసరం, బంధాలు బంధుత్వాలు అవసరం. అంతేకాని మోసం చేసే వాళ్ళు అవసరం లేదు. దయచేసి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి.